ఫ్రెండ్స్ మా అన్నయ్య అయితే ఒక పెద్ద చేపని ఎరగా కుట్టాడు. చూడండి ఎలా ఉందో చేప అయితే. అది ప్రాణంతోనే ఉంది, ఏ విధంగా కదులుతుందో. దానికి ఎట్టిన గ్యాలములు కూడా చాలా పెద్దది, తాడు కూడా చాలా మొతకది. ఎలాంటి చేప పడుతుందో చూద్దాం, ఎందుకంటే మనకు కూడా తెలియదు కదా, మనం లైవ్లో ఉన్నాం. ఎలాంటి చేప పడుతుందో చూద్దాం మరి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది. ఆ చేప కూడా దగ్గరికి వస్తుంది, ఒకసారి చూడండి. ఎందుకంటే వీడియో దూరం కనిపిస్తుందంటే మొబైల్ నేను వేరే వాళ్ళకి ఇచ్చేసి మనం గ్యాల ముళ్ళు పెట్టుకొని అయితే వెళ్తున్నాం. ఆ చేప గ్యాల ముళ్ళు వేస్తే మన బోట్లోకి ఈజీగా లాక్కొచ్చి. మా అన్నీ అయితే చాలా పెద్ద కుట్టాడు, కానీ ఎలాంటి చేప పడుతుందో చూద్దాం మరి. చేప కూడా దగ్గరికి వస్తుంది, అదిగో నేను గ్యాల ముళ్ళు కూడా వేస్తున్నాను చూడండి. దాన్ని అయితే బొంతు అంటారు. ఒక 7 కేజీల నుంచి 8 కేజీలు పైగా రావచ్చు ఆ బొంతు చేప అయితే. చాలా పెద్దది పడాలి, కానీ మ్యాక్సిమం చిన్నదే పడ్డది, అంత పెద్ద ఎర్ర కుట్టాం మనము. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టుకుంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్.